కుత్బుల్లాపూర్ కొంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భారీ ప్రగతి సాధిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు వెనుకబడిన ఈ ప్రాంతం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పండుగలా మారింది. సీఎం రేవంత్ శ్రీధర్ బాబు కేటాయించిన 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కొనసాగుతోందని సీనియర్ నాయకుడు జమ్మి దేవేందర్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కూడా గతంలో పేద ప్రజల పట్ల చూపిన నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడుతుందని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు ఒక 10 సార్లు తిరిగి ఈ కార్యక్రమాలు కొంపల్లి మున్సిపాలిటీ వెనుకబడ్డ ప్రాంతం ఇది తప్పనిసరిగా నిధులు వేధించాలని చెప్పి పోరాటం చేసి తప్పనిసరిగా నిధులు శాంక్షన్ కావాలని చెప్పి కూడా అధికారులను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సుమారు అనగా చెప్తారు 12 కోట్ల పైలకు శాంక్షన్ అయిన సందర్భంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కొంపల్లి ఏ విధంగా వెనుకబడ్డది, 5 సంవత్సరాలు మున్సిపల్ ఉండగా ఏ విధంగా వెనుకబడ్డది, ఈ రోజు గత ప్రభుత్వం 1 కోటి రూపాయలు కాదు కదా 10 లక్షలు కూడా శాంక్షన్ ఇవ్వాలి. ఈ కొంపల్లి చరిత్ర ఉండే ఇది చిరుస్థాయిగా సువర్ణ దినమని నేను అనుకుంటున్నాను. మేమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఏ విధంగా చేస్తుందని నమ్మకంతో ఇక్కడ నిశ్చయించిన పెద్దలందరూ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మనవి చేస్తూ ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం అందుకే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సభా అధ్యక్షులు కూడా మా మున్సిపల్ అధ్యక్షుడు చూడవలసిందిగా కోరుతూ నమస్కారం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఒక పెద్ద పండుగ దినంగా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కొంపల్లి మున్సిపాలిటీకి మరి శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా, అదే విధంగా ఇన్ఛార్జ్ మన హనుమంత్ రెడ్డి గారు కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, నాయకులందరూ కూడా సమన్వయంతో ప్రతి బస్తీకి తిరిగారు. మరి శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యంగా మరి ఇన్ఛార్జ్ గారితో కూడా సమన్వయం చేసుకొని ఈ రోజు సిడిఎంఏ డైరెక్టర్ అదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి వాళ్ళు నివేదికలు అందించి రిప్రజెంటేషన్ ద్వారా తెలియడం జరిగింది.